ప్రతి 5గురిలో 3 ఒక సమస్యతో బాధపడుతున్నారు. అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి? కాళ్ళల్లో మంటలు ఉన్నాయమ్మా. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ఎందుకు వచ్చింది? చిన్న చిన్న తీగల్లాగా చిన్న చారల్లాగా గ్రీన్గా కనిపిస్తుంది. ఎలాంటి వర్గాల వాళ్ళకి వచ్చింది? నిల్చుని పని చేసుకొని ఎక్కువ కదలకుండా ఉండి బాగా వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందండి. ఒకప్పుడు మేము హెల్త్ కేర్ డాక్టర్స్ రోజుకి ఒక 30 ml తీసుకోండి, వారానికి 60 ml తీసుకోండి అని చెప్పేవాళ్ళు. రీసెంట్గా ఆర్టీవీ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో మాకు తెలిసింది ఏంటంటే ప్రతి 5గురిలో 3 ఒక సమస్యతో బాధపడుతున్నారు. రీసెంట్గా ట్రంప్ కూడా అదే సమస్యతో బాధపడ్డారు. అసలు ఆ సమస్య ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రతి 5గురిలో 3కి లెగ్స్ పెయిన్ రావడం, రాత్రి పూట బరువు ఎక్కుపోవడం, లెగ్స్ స్కిన్ అంతా కలర్ మారడం, బాగా బరువెక్కిన తర్వాత నడవలేకపోవడం అయితే దీనికి సిమ్టమ్స్. ప్రస్తుతం అయితే మనం ఎవిస్ హాస్పిటల్స్ విజయవాడలో ఉన్నాము. ఎవిస్ హాస్పిటల్స్ అయితే లేజర్ ట్రీట్మెంట్తో హాఫ్ అన్ అవర్లో ఆ సమస్యని పోగొడతామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఆపరేషన్ థియేటర్ వైపు ఉన్నాము. లేజర్ ట్రీట్మెంట్ అయిన హాఫ్ అన్ అవర్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. హాఫ్ అన్ అవర్ అయితే లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ రూమ్లో హాఫ్ అన్ అవర్లో బయట హాఫ్ అన్ అవర్ టు 2 hours వరకు రెస్ట్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళొచ్చు అంటున్నారు. మరి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండే వాళ్ళు ఇక్కడికి వస్తారో వాళ్ళ మాట్లాడాలి తెలుసుకో. ఎవిస్ హాస్పిటల్స్ భారతదేశంలోనే ది బెస్ట్ హాస్పిటల్గా ఆల్ ఇండియా వైడ్ అయితే అవార్డు తీసుకున్నారు. వెరికోస్ వీన్స్ మరియు వాస్కులర్ డిసీజెస్ చికిత్సకు ప్రత్యేకంగా పనిచేసే హాస్పిటల్ చైన్. ఈ హాస్పిటల్లో మెయిన్ బ్రాంచ్ అయితే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంది. ఇది టైమ్స్ నెట్వర్క్ ద్వారా ఆల్ ఇండియా బెస్ట్ వెరికోస్ వీన్స్ హాస్పిటల్గా అవార్డు కూడా పొందింది. ఈ హాస్పిటల్లో ప్రత్యేక టెక్నాలజీతో అప్డేటెడ్ మోడల్స్తో అయితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఆపరేషన్ థియేటర్లో అయితే వెయిటింగ్ హాల్, సర్జరీ అయ్యేటప్పటికి సర్జరీ అయిన తర్వాత అవ్వక ముందు కూడా ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది. చూసుకున్నట్టయితే ఆపరేషన్ థియేటర్ స్పెషల్ రూమ్స్ అయితే ఉన్నాయి, సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి రూమ్లో అయితే ఒక్కొక్క పేషెంట్ని అయితే పెడుతున్నారు. ప్రొసీజర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ప్రాసెస్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ప్రొసీజర్ తర్వాత కూడా ఒక 2 hours రెస్ట్ తీసుకొని అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అయితే డాక్టర్స్ చెప్తున్నారు. ఆపరేషన్ రూమ్ అయితే థియేటర్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకునేటట్టయితే ఆల్రెడీ అంతా ఇప్పుడు ఇంకో ప్రొసీజర్ కూడా జరగబోతుంది పేషెంట్కి. ఇందాక మాట్లాడిన పేషెంట్కి అయితే ప్రొసీజర్ అంతా ఇప్పుడు చేయబోతున్నారు. ఇది ఆపరేషన్ సెటప్ అయితే ఉంది. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద టైంలో అయితే సర్జరీ అయితే కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఒక 2 hours రెస్ట్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఒక పేషెంట్తో ఉన్నాము. ఆయనకి ఈరోజు ప్రొసీజర్ జరగబోతుంది. అసలు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలుసు ఆయన మాటలు తెలుసు. సార్ అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి? కాళ్ళల్లో మంటలు ఉన్నాయమ్మా. సో కొంచెం బ్లాక్ స్పాట్స్ కూడా డెవలప్ అయినాయి అండ్ సబ్క్యూటేనియస్గా బ్లడ్ స్పాట్స్ కూడా వచ్చినాయి. సో ఇది ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఏమన్నా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్కి సంబంధించింది కాదండి, ఇది వెరికోస్ వెయిన్స్ డెవలప్ అయినాయి, మీకు ఒకసారి వెరికోస్ వెయిన్స్ డాక్టర్కి చూపించమన్నారు. సో నా క్లోజ్ ఫ్రెండ్కి ఒక ఆయనకి నేను డాక్టర్ సజెషన్ అడిగితే ఇక్కడ బాగుంటుందని చెప్పారు అనమాట. అందువల్ల ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. అంటే ప్రొసీజర్ ఎలా చెప్పారు? స్టార్టింగ్ నుంచి హాస్పిటల్లో ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా ఉంది? ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. బాగానే జస్ట్ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఫ్రీగానే మాకు స్కాన్ తీశారు. అంత బాగానే ఉంది. ఇట్స్ గుడ్. అంటే డాక్టర్ ఎలాంటి ప్రొసీజర్ సెలెక్ట్ చేశారు? లేజరా లేకపోతే ఎలాంటి లేజర్ సెలెక్ట్ చేస్తారు? లేజర్ సెలెక్ట్ చేశారు. అంటే దాని తర్వాత ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏదైనా సజెషన్స్? ఒక 2 hours ఇక్కడ హాస్పిటల్లో 2 hours పడుతుంది టోటల్గా. తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యూ కెన్ స్టార్ట్ యువర్ డే అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు ఎవిస్ హాస్పిటల్ ఎండి రాజా గారు ఉన్నారు. అంత మాట్లాడదాం.
హలో సార్, హౌ యూ? హాయ్ అండి. సో అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది? వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళకి ధమనులు అనగా ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వాటిని సిరలు అంటారు. ఈ సిరల్లో అంటే ఈ వెయిన్స్లో బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోవడం కానీ, వాల్వులు సరిగా పనిచేయకపోవడం కానీ, దీనివల్ల బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కాళ్ళకు వెనక్కి వచ్చి కాళ్ళు ఉండిపోయేదాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. కొన్నిసార్లు ఈ వ్యారికోస్ వెయిన్స్ నల్లగా ఉండొచ్చు, అంటే కాళ్ళంతా నల్లబడిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ వ్యారికోస్ వెయిన్స్లో మీకు ఆ వెయిన్స్ ఉబ్బి బాగా లావుగా కనిపించవచ్చు. వాటిని చాలామంది తప్పుగా నరాలు అని సంబోధిస్తారు. అవి నరాలు కావు, యాక్చువల్గా సిరలు అంటే వెయిన్స్. ఈ వెయిన్స్లో బ్లడ్ సరిగ్గా పనిచేయదు అన్నమాట. కొంతమందిలో ఈ వెయిన్స్లో ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఈ చిన్న చిన్న తీగల్లాగా చిన్న చిన్న చారల్లాగా గ్రీన్గా కనిపిస్తాయి. అవి కూడా స్పైడర్ వెయిన్స్ అని సంబోధిస్తాం, బట్ అవి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ మాత్రమే. అంటే ఎలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎలాంటి, అంటే జాబ్ చేసే వాళ్ళకి వచ్చిందా, ఇంట్లో ఉండే వాళ్ళకి వచ్చిందా, ఎలాంటి వర్గాల వాళ్ళకి వచ్చింది? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు అండి, ఎలాంటి వృత్తులకైనా రావచ్చు. అలా వృత్తిపరంగా ఏం పెద్దగా ఆ మేజ్ ప్రిడిలిక్షన్ అంటే లేదు. బట్ ముఖ్యంగా మనం చూసామంటే ఎక్కువగా నిల్చొని పని చేసుకునే వాళ్ళు చూస్తాం, బాగా ఒబీస్గా అంటే లావుగా ఉండే వాళ్ళు చూస్తాం, మరి లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యలు ఉండేవాళ్ళు అంటే లోపల క్లాట్స్ ఫామ్ అయ్యి అలాంటి వాళ్ళు కూడా చూస్తాం. సో వెరికోస్ వెయిన్స్ చాలా కామన్. దానికి వృత్తిపరమైనటువంటి ప్రిడిలిక్షన్ లేదు, కానీ మోస్ట్లీ ఎక్కువగా నిల్చొని పని చేసుకొని ఎక్కువ కదలకుండా ఉండి బాగా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళలో బాగా ఎక్కువగా మనం వ్యారికోస్ వెయిన్స్ అబ్జర్వ్ చేస్తాం. బట్ అలా అని మనం 15 years యంగెస్ట్ పేషెంట్, 70 years ఓల్డెస్ట్ పేషెంట్, సో మన అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా ఈ వ్యాస్కులర్ సమస్యను చూస్తాం. అండ్ అది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. నియర్లీ 30% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వ్యారికోస్ వెయిన్స్. చాలామంది దీన్ని చాలా సింపుల్ ఇష్యూ, ఈజీ ఇష్యూగా తీసేస్తారు. అసలు దీన్ని నెగ్లిజెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? రైట్. సో వ్యారికోస్ వెయిన్స్ కానీ మనము సింపుల్ ఇష్యూ అని నెగ్లెక్ట్ చేస్తే వ్యారికోస్ వెయిన్స్లో అది కొన్నిసార్లు కాంప్లికేట్ అవ్వచ్చు. వ్యారికోస్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యి అవి హార్ట్కి వెళ్ళొచ్చు, అవి లోవర్ లిమ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇంకెక్కడికైనా వేరే ప్రదేశాలు మూవ్ అయ్యి చాలా డ్యామేజ్ కాజ్ చేయొచ్చు. అదేవిధంగా వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కాళ్ళు చాలా నల్లగా కాళ్ళు పుళ్ళు పడే అవకాశం ఉంటుంది. 1% ఆఫ్ వీనస్ నాన్ డయాబెటిక్ అల్సర్స్ అంటే షుగర్ లేని వాళ్ళలో వచ్చే పుండ్లు అత్యధికంగా వ్యారికోస్ వెయిన్స్ అనే చెప్పుకోవాలి. వ్యారికోస్ వెయిన్స్లో పుళ్ళు పడితే మీరు కాలు కదపలేకుండా బాగా నొప్పి అనిపించి మీరు చాలా సఫర్ అయ్యి మీ కింద ఎత్తి దించడానికి మనుషులు ఉండాలి, మీ కింద వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ మీరు బాగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, ఆ ఇన్ఫెక్షన్స్లో బాగా నొప్పి బాధ అనిపించడం, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ బాగా విషమిస్తే ఐసీయూలో కూడా అడ్మిట్ చేసిన అవకాశాలు చాలా ఉంటాయి. ఎవిస్ హాస్పిటల్స్లో ఈ సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? రైట్. సో ఎవిస్ హాస్పిటల్లో మనం చేసేదాన్ని ఏమంటామంటే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్. అంటే మీకు చిన్నగా చార్లా కనిపించే స్పైడర్ వెయిన్స్ దగ్గర నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ వ్యారికోస్ వెయిన్స్ వరకు దేన్నైనా మనం ట్రీట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఇలా ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎండ్ టు ఎండ్ మొత్తం అన్ని కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్కి వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ అంటాం. అంటే ఏంటంటే ఈ వెయిన్స్ మనం ఇలా ఉన్నప్పుడు పాత పద్ధతిలో ఏంటంటే కట్ చేసి పైనుంచి లోపలికి వెళ్ళి ఇది బయటికి తీసేవాళ్ళం. ఇప్పుడు అట్లా అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి లోపలి వెయిన్స్ అన్ని కరిగించేస్తాం. సో ఇవి ఏంటంటే చాలా ఈజీ ప్రొసీజర్స్, వీటి వల్ల చాలా ఈజీగా తగ్గిపోతాయి వ్యారికోస్ వెయిన్స్. ఎటువంటి కట్ చేయడం, స్టిచ్ చేయడం, మత్తీయడం లేకుండా ఉంటాయి. గుర్తుంచుకోండి, వీటిని మేము ప్రొసీజర్స్ అంటాం, సర్జరీస్ అనం. సో సర్జరీస్ అంటే కొంచెం ఓపెన్ చేసి చేసేదని ఒక ఆలోచన ఉంటుంది. మేము యూజువల్గా చేసే వాటిని ప్రొసీజర్స్ యా ఆపరేషన్స్ అంటాం. ఈ ప్రొసీజర్ కానీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ నుంచి పనులు చేసుకోవచ్చు. అండ్ అండ్ మామూలుగా ఈ వచ్చిన వెయిన్స్ ఎర్లీ స్టేజ్లో వస్తే ఒక 2-3 వీక్స్లో పూర్తిగా మటమాయమైపోయి తగ్గిపోతాయి. అంటే ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత బ్యాక్ టు ద లైఫ్ స్టైల్ వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఏదైనా టైం పట్టిద్ది అంటారా? సో ఈ ప్రొసీజర్ కానీ మనం ఎఫెక్టివ్గా అట్లీస్ట్ మాలాంటి బాగా అడ్వాన్స్ సంస్థలు ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ బాగా ఆఫర్ చేసే సంస్థలు చేయించుకుంటే ఈ ప్రొసీజర్ మీకు 25 నిమిషాల నుంచి అరగంటలో అయిపోతుంది. ఇదైనా గంట 2 గంటలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నార్మల్ లైఫ్ నార్మల్గా నెక్స్ట్ డే నుంచి లివ్ చేయొచ్చు. మీకు అంటే ఇంట్లో నడుచుకోవటం, బాత్రూమ్కి వెళ్ళటం, వంటలు చేసుకోవటం, ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. కొన్నిసార్లు రేర్గా ఏంటంటే బాగా మీరు పుండు పడిన తర్వాత కానీ బాగా రసికాడుతో లేకపోతే బాగా ఇన్ఫెక్షన్తో వస్తే మాత్రం కొన్నాళ్ళు రెస్ట్ చెప్పడం జరుగుతుంది. అలా చెప్పే అవకాశాలు కొంచెం అరుదు. అంటే మీ ఎవిస్ హాస్పిటల్స్లో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు? రైట్.
సో మీకు ఇప్పుడు కాసేపు నేను మొత్తం అన్ని చూపిస్తానండి, ఎక్విప్మెంట్ అంతా కూడా మీరు మా టీం చూపిస్తారు. బట్ మేము యూస్ చేసేవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రానిక్స్ అనే ఒక వరల్డ్స్ బెస్ట్ కంపెనీ. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ. అక్కడి నుంచి మేము తెచ్చి యూస్ చేస్తాం కాబట్టి మాకు అది మెయిన్ అడ్వాంటేజ్. అంటే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఈరోజు న్యూయార్క్లోనో అట్లాంటాలోనో వెళ్తే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ లభ్యమవుతుందో అలాంటి ట్రీట్మెంటే నేను ఇక్కడ ఆఫర్ చేయగలను. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి. ఇది కాకుండా మీకు అదర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ లేదా మా దగ్గర మా ఎక్విప్మెంట్ ఎప్పుడు కంటిన్యూస్గా మారుస్తుంటాం. ఎందుకంటే కొన్ని వేల కొద్ది ప్రొసీజర్స్ సంవత్సరానికి చేస్తాం కాబట్టి మా ఎక్విప్మెంట్ కంటిన్యూస్గా మారుస్తూ దాన్ని బాగా అప్డేట్గా చేసుకొని పెట్టుకుంటాం. అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు? సో ఈ సమస్య స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల రాకపోవచ్చు డైరెక్ట్లీ, బట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ అనమాట. స్మోక్ చేసే ప్రతిసారి మీ రక్తంలో ఒక 25% నుంచి 60%కి తగ్గుతుంది. అలా అది కంట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు స్మోకింగ్ అయిపోయి ఒక అరగంట గంటకి మళ్ళీ పెద్దగా అవుతుంది. మళ్ళీ మీరు స్మోక్ చేస్తే మళ్ళీ కంట్రాక్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెంట్ వాసోస్పాజమ్ ఎపిసోడ్స్ వల్ల మీకు చాలా నష్టం వాటిల్తుంది మీ రక్తనాళాలకి. సో స్మోకింగ్ ఇస్ అన్ అబ్సల్యూట్ నో. నా ఆల్కహాల్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్కహాల్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు స్నాక్స్ తీసుకుంటారు, రకరకాల ఫుడ్ తీసుకుంటారు. ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎంప్టీ క్యాలరీస్. ఈ ఎంప్టీ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు వెయిట్ పెరుగుతారు, మీకు నొప్పి తట్టుకునే శక్తి తగ్గిపోతుంది, మీకు రకరకాల బిహేవియరల్ చేంజ్ వచ్చేస్తాయి. వీటన్ని వల్ల కూడా మీరు చాలా లాస్ అవుతారు. ఒకప్పుడు మేము హెల్త్ కేర్ డాక్టర్స్ రోజుకి ఒక 30 ml తీసుకోండి, వారానికి 60 ml తీసుకోండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ మెడికల్ గైడ్లైన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఆల్కహాల్ ఇస్ కన్సిడర్డ్ అన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్. అంటే ఒక చుక్క తాగినోడు కన్నా ఎక్కువ నష్టం అనుభవిస్తాడు. ఎవ్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ. సో నౌ వీ అడ్వైజ్ అబ్సల్యూట్లీ నో ఆల్కహాల్ ఇంటేక్ ఆల్సో, నాట్ జస్ట్ ఫర్ వాస్కులర్ పేషెంట్స్ బట్ ఫర్ ఎవ్రీవన్. అంటే ప్రొసీజర్ అయిన తర్వాత మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. ప్రొసీజర్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తే వారికోస్ వెయిన్స్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం 2 to 3% ఉంటుందండి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ప్రిడామినెంట్లీగా జెనెటిక్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ జెనెటిక్ టెండెన్సీ అనేది మనం మార్చట్లేదు, వచ్చిన వారికోస్ వెయిన్స్ క్యూర్ చేస్తున్నాం. సో ఈ జెనెటిక్ టెండెన్సీ వల్ల అయితేనేమి, కొంతవరకు డాక్టర్ ఎబిలిటీ అయితేనేమి, కొంతవరకు డాక్టర్కి ఉండే ఎక్స్పీరియన్స్ వల్ల అయితేనేమి ఇది ఒక 2-3%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మా ఎవిస్ సంస్థలు అరౌండ్ 99% సక్సెస్ రేట్స్ అని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా ఇవి చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. జనరల్గా వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ దిస్? అంటే తెలియని వాళ్ళకి అసలు సిమ్టమ్స్ ఏంటి అసలు? సో వారికోస్ సిమ్టమ్స్ మనం చూసామంటే చాలామంది ఉన్న అపోహ ఏంటంటే ఈ ఫోటోలో చూపించినట్టుగా పెద్దగా వెయిన్స్ కనిపిస్తేనే వెరికోస్, లేదంటే వెరికోస్ కాదు అంటారండి. అలా కాదు. కాళ్ళలో నొప్పులు కానీ, కాళ్ళు కలర్ మారటం కానీ, కాళ్ళు బ్లాక్ అవటం కానీ, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం కానీ, పుళ్ళు రావటం కానీ, లేకపోతే కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఇవన్నీ కూడా వాస్కులర్ సిమ్టమ్స్ అని మనం భావించాలి. సో అందుకే మేము ఎప్పుడు చెప్తాం లెగ్స్ ఆర్ లైఫ్. అంటే మీ లైఫ్ తర్వాత లెగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. వీటి మీద మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మాలాంటి సమస్యకు వచ్చామంటే మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసి క్లియర్గా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ నేను చెప్పగలం. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కామన్ కాబట్టి మీరు సరైన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే మీకు ఇది ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ ఏది మనం ఫాలో అవ్వకూడదు అంటే ఇవి బయటికి దుమ్ముల్లా కనిపిస్తేనే వెరికోస్, లేదంటే వెరికోస్ కాదనేది ఒక అపోహ. మన ఇండియన్ స్కిన్ జనరల్గా కొంచెం డార్క్గా ఉంటుంది. పైపెచ్చు మనం బట్టలు దుస్తులు పొడుగు వేసుకుంటాం. సో చాలా ఫ్రీక్వెంట్గా చిన్న వెయిన్స్ మనం చూసుకోం. సో అందుకే ఇప్పుడు కొత్తగా ఈ వారికోస్ వెయిన్స్ అనే పదం వాడకుండా యూజ్ ద వర్డ్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. అంటే ఏదో కారణంగా మీ వెయిన్స్ సరిగా పని చేయట్లేదు అనేది మేము కొత్తగా వాడే పదం. వెరికోస్ వెయిన్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు? సో వారికోస్ వెయిన్స్ అనేది మనం ప్రిడామినెంట్గా జెనెటిక్ అని చెప్పుకున్నాం కదా. సో అది రాకపోవడానికి మనం ఏం చేయలేము. బట్ ఓవరాల్గా గుడ్ హెల్త్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం అవసరం. యూ షుడ్ వాక్ అట్లీస్ట్ 10,000 steps a day. యూ షుడ్ నాట్ టేక్ ఎనీ ఆల్కహాల్ ఆర్ సిగరెట్స్. అండ్ జనరల్గా ఓవరాల్గా హెల్త్ హ్యాబిట్స్ బాగా మెయింటైన్ చేసి ఫిజికలీ గుడ్ యాక్టివ్ లైఫ్ వెయిట్ చేసి బరువు మితంగా మనం మేనేజ్ చేసుకుంటే చాలా మటుకు వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేదంటే దానివల్ల వచ్చే పరిణామాలు అంటే కాంప్లికేషన్స్ కానీ మనం బాగా పోస్ట్పోన్ చేసి ఈ ప్రాబ్లమ్ని చాలా మట్టుగా దూరం చేసుకోవచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. థ్యాంక్స్. సో చూసారు కదా డి గారు ఏం చెప్పారు. సో హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందో వెచ్చుతాం. ఫస్ట్ అయితే ఓపీ రాసిన తర్వాత పేషెంట్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు స్కానింగ్ చేసే ప్రొసీజర్ అంటే ఒకసారి తెలుసు. అసలు స్కానింగ్ ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి?
ఇది కలర్ డాప్లర్ స్క్రీనింగ్ అనమాట మనం చేసేది. ఓకేనా, దీంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ వెయిన్స్ ఎట్లా ఉన్నాయి, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఎంత డయామీటర్ ఉంది అని చెప్పి మనం మెజర్ చేస్తామన్నమాట. అది స్క్రీనింగ్లో చూస్తాము. బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్ అండ్ డయామీటర్ పేషెంట్ కంప్లైంట్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సార్ అడ్వైస్ చేస్తారు. Hi, now we're going to see a procedure. Very quickly we'll show you how the basics of it's done. Of course, procedure is very complicated. We have discussed many things, but I'll just show you how easy it is on the patient. Okay, మనం ఎలా పేషెంట్ ఈజీగా చేయగలుగుతామో మనం చూపించగలుగుతాము. ఎందుకంటే ఎక్కడ కట్ చేయడం, కుట్టేయడం, మక్కడం ఉండదు కాబట్టి. సరేనా, వెళ్దాం లోపలికి ప్లీజ్. అది వెయిన్ అనమాట. సో ఇదేమో స్కానింగ్ మిషన్. ఈ స్కానింగ్ మిషన్లో ఈ వెయిన్ చూసుకుంటూ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అది వెయిన్ ఉందంటే ఇక్కడ ఇది నీడిల్ అనమాట. దాన్ని మొత్తం చూసుకుంటూ దానిలోకి ఎంటర్ అవుతాం, ఆ వెయిన్లోకి. ఎంటర్ అయితే ఇక్కడ బ్లడ్ వస్తుంది ఇలాగా. సో ఆ వెయిన్లోకి క్లియర్గా ఎంటర్ అయిపోతున్నాం. చూసారా, అది మన వైర్ అనమాట. అలాగే వెళ్తుంది మన వైరు. సో దీన్ని సెల్ఫ్ రిటైనింగ్ షీత్ అంటారు అనమాట. ఇది ఆ వెయిన్ లోపల ఉంటుంది. ఇది మన మెయిన్ మిషను. సో ఇదేంటంటే ఈ చివర 7 సెంటీమీటర్స్ అనమాట. దీని చుట్టూ కాలిపోతుంది ఏదైనా ఉంటే. సో ఇది మనం పెట్టి ఆ వెయిన్ లోపల పెట్టి ఓన్లీ ఆ వెయిన్ని మాత్రం కాలుస్తాం. ఒకప్పుడు కట్ చేసి అన్ని దగ్గర బయటికి పెరిగేవాళ్ళం. అట్లాంటి అవసరం లేకుండా మనం చెక్ చేసుకుంటూ దీన్ని లోపలికి పంపించి సో ఇప్పుడు మనం పంపించాం కదా, ఈ పంపించింది లోపల మనకు కనిపిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళింది, ఎగ్జాక్ట్ ఏ స్పాట్లో ఉందని మనకు తెలిసిపోతుంది ఇక్కడ. ఆ స్పాట్ మనం ఆ వెయిన్ చూసారు కదా, అది ముందు వెనక్కి జరుగుతుంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ మనం బర్న్ చేయాలో తెలిసిపోయి మొత్తం అది బర్న్ అయిపోయి. సో ఈ ప్రొసీజర్ అంతట్లో మీరు మొత్తం బాడీలో చూసారంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఏమీ ఉండదు. అంత ఒక నీడిల్ ద్వారా అయిపోతుంది. ఒకటి ఈ కేసు 2 నీడిల్స్ ద్వారా ఈ కాలు ఒక నీడిల్ ద్వారా అయిపోతుంది. సో ఇవన్నీ ఒక నీడిల్ ద్వారా అయిపోతాయి కాబట్టి సేమ్ డే నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ డే నుంచి పనులు ఆరంభించుకోవచ్చు. పేషెంట్ ఇప్పుడు మీరు చూస్తే మాట్లాడుతూ ఉంటారు, ఫుల్లీ అవేక్ పేషెంట్. సో మీకు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మక్కడం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది బ్యూటీ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల. ఓకే.